అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం ఆర్ఐ వసూల పర్వం పీక్ స్టేజ్ కు చేరింది. అక్రమ నిర్మాణాలకు పెద్ద మొత్తంలో ఆర్ఐ జయప్రకాష్ నారాయణ డబ్బులు వసూలు చేస్తున్నారు. గడ్డపోతారం ఆల్కీనగర్ సర్వే నెంబర్ 27లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్రమ నిర్మాణాలను ఆర్ఐ జయప్రకాష్ నారాయణ ప్రోత్సహిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. నిర్మాణాలు చేపట్టే వ్యక్తి నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తుండగా ఆ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. జిన్నారం మండల రెవెన్యూ కార్యాలయంలో అంతా నేనే అన్నట్లుగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ నారాయణ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడున్నా సిగ్నల్ జిన్నారం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి జయప్రకాష్ నారాయణ గారి మీద సోషల్ మీడియాలో అట్లనే మన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో కూడా అడ్వర్స్ న్యూస్ అనేటువంటిది పబ్లిష్ అవడం జరిగింది. అది ఎట్లా అంటే అతడు ఒక హోటల్ దగ్గర ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక ప్యాకెట్ లాంటిది తీసుకోవడం అనేది మనకి మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైంది. దీనికి సంబంధించి నేను ఈ జిన్నారం మండల ఎంఆర్ఓ ఆఫీస్ తరఫున అతని వివరణ కోరడం కూడా జరిగింది. ఇట్టి విషయాన్ని ఎంక్వైరీ చేసి ఆల్రెడీ డిప్యూటీ తహసీల్దార్ గారు దీని మీద పూర్తి విచారణ చేయడం జరిగింది. ఈ విచారణ నివేదికని జిల్లా కలెక్టర్ గారికి మన చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు ఉంటాయో వాటిని సిఫారసు చేస్తూ రిపోర్టు నివేదిక అనేటువంటిది ఉన్నతాధికారులకి ముందు ఆర్డీఓ గారికి పంపడం జరుగుతుంది. అదే కాకుండా శ్రీయుత జిల్లా కలెక్టర్ గారికి కూడా నివేదించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళు వచ్చాక మాట్లాడుతూ సార్ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఆర్ఐ వసూల పర్వం పీక్ స్టేజ్ కు చేరింది. అక్రమ నిర్మాణాలకు పెద్ద మొత్తంలో జయప్రకాష్ నారాయణ డబ్బులు వసూలు చేస్తున్నారు. గడ్డపోతారం ఆల్కీనగర్ సర్వే నెంబర్ 27లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్రమ నిర్మాణాలను ఆర్ఐ జయప్రకాష్ నారాయణ ప్రోత్సహిస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. నిర్మాణాలు చేపట్టే వ్యక్తి నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తుండగా ఆ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. జిన్నారం మండల రెవెన్యూ కార్యాలయంలో అంతా నేనే అన్నట్లుగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ నారాయణ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఆర్ఐ వ్యవహారం కాస్త రక్తికిందని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళు గుట్టుగా సాగిన ఆయన వసూళ్ల పర్వం అంతా ఇప్పుడు బట్టబయలైంది. ముఖ్యంగా అక్రమ నిర్మాణాల విషయంలో ఆర్ఐ జయప్రకాష్ నారాయణ వ్యవహరిస్తున్న తీరైతే స్పష్టంగా బయటపడింది. ఆయన డబ్బులు వసూలు చేస్తూ బాహాటంగా డబ్బులు తీసుకుంటున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఆయన కంగునిన్న పరిస్థితి ఉంది. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతానంటూనే పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ నారాయణ. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం అల్లీనగర్ లోని సర్వే నెంబర్ 27లో జరుగుతున్న అక్రమ నిర్మాణాల విషయంలో ఈ భాగవతం అయితే బయటపడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ జయప్రకాష్ నారాయణ పైన చాలా రోజులుగా ఆరోపణలు ఉన్నాయి. ఆయన 5 సంవత్సరాలుగా జిన్నారం మండలంలోనే పనిచేస్తున్నట్టుగా అక్కడ ఉద్యోగులు అయితే చెబుతూ ఉన్నారు. అయితే దీర్ఘకాలంగా అక్కడే పనిచేస్తూ ఉండడం, స్థానికంగా ఏర్పడిన పరిచయాలు ఒక ఎత్తు అయితే ఆయన ఎక్కువ కాలం ఉండడంతో అక్కడ ఏ సర్వే నెంబర్లో ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అని పైన పూర్తి స్థాయిలో తెలుసుకుని అక్రమ నిర్మాణాలకు మద్దతు పలకడమే ఈ వ్యవహారం అంతా బయటకు రావడానికి కారణం అని చెప్పుకోవచ్చు. ఒక సామాన్యమైన వ్యక్తి నుంచి ఎలాంటి చిన్న నిర్మాణం జరిగితే అక్రమంగా జరిగితే ఇమ్మీడియట్ గా కూల్చివేయించే ఆర్ఐలు ఇలాంటి వ్యవహారంలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న వ్యవహారంలో వీడియో రావడంతోనే బయటికి పట్టింది. అయితే జిన్నారం మండలం రెవెన్యూ కార్యాలయంలో అంతా నేనన్నట్టుగా ఆయన వ్యవహరిస్తారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. చాలా కాలంగా జయప్రకాష్ నారాయణ పైన ఫిర్యాదులు కూడా వచ్చినట్టుగా తెలిసింది. దీనిపైన అక్కడ ఎవరైతే స్థానిక ఎంఆర్ఓ ఉంటారో దేవదాస్ ఆయనకు కూడా వివరణ కోరాను మనం. ఆయన కూడా ఈ విషయం పైన
విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఆయన పైన గతంలో కూడా ఆరోపణలు వచ్చినట్లుగా ఎవరైతే ఎంఆర్ఓ చెబుతూ వచ్చారు. నారాయణ వ్యవహారం పైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని చెప్పారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి కూడా వెళ్ళింది. అయితే అక్రమ నిర్మాణాల విషయమే కాదు, ఏదైనా చిన్న లిటిగేషన్ ఉన్నప్పటికీ దాన్ని సెట్ చేస్తానని చెప్పి డబ్బులు గుంజడంలో జయప్రకాష్ నారాయణ చాలా అధిచర్య ప్రదర్శిస్తున్నారని చెప్పి అక్కడ స్థానికుల నుంచి వాదన అయితే వినిపిస్తుంది. 5 సంవత్సరాలుగా ఒకే మండల పరిధిలో పనిచేయడం ఒకటి, రెండోది స్థానికంగా ఆయనకు ఉన్న పలుకుబడితోనే ఈ విధంగా వసూలు చేస్తున్నారని తెలిసింది. ఈ 27 సర్వే నంబర్ సంబంధించి గతంలో కూడా వీళ్ళపై డబ్బులు వసూలు చేస్తూ విచ్చలవిడిగా వసూలు చేయడమే కాకుండా కొంత అడిగిన దానికంటే ఎక్కువ డబ్బులు అడగడంతోనే ఈ విషయం బయటకు పొక్కినట్టుగా తెలిసింది. అందుకే వారు ప్రీ ప్లాన్డ్ గా డబ్బులు ఇచ్చే క్రమంలోనే ఒక వీడియోని చిత్రీకరించి బయట మీడియాకు రిలీజ్ చేసిన సందర్భం మనం చూసాం. అయితే గతంలో మనూరు మండలం అంటే సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలో పనిచేసిన జయప్రకాష్ నారాయణ ఇక్కడ 5 ఏళ్లుగా పనిచేస్తున్నారు కాబట్టి ఆయన పైన అవినీతి ఆరోపణలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత ఆయన పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ దీనిపైన సమగ్ర విచారణ కూడా ఆదేశించారని ఎంఆర్ఓ చెప్పారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్. వాళ్ళు వచ్చినాక మాట్లాడుతూ సార్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.